ఈసారి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మనకు ఒక గట్టి నిజం నేర్పింది. ఈ టోర్నమెంట్లో సెమీస్కి చేరిన జట్లు కేవలం బాగా ఆడిన జట్లు కాదు, బాగా ఆలోచించిన జట్లు. సూపర్ 8 స్టేజ్లో ఒక్కో మ్యాచ్ గెలవచ్చు లేదా ఇంటికి వెళ్ళొచ్చు అనే పరిస్థితి. ఒక్క తప్పు టోర్నమెంట్ టీంని బయటకి గెంటేస్తుంది. అలాంటి ప్రెజర్లో ఎవరు నిలబడ్డారు? భారత్ మరియు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. వాళ్లు బ్యాట్ మరియు బంతితో కాదు, మైండ్తో గెలిచారు. భారత్ చేసిన ఒక రిస్క్ మ్యాచ్ దిశనే మార్చేసింది. భారత్కు ఒక మ్యాచ్లో భారీ ఓటమి. అప్పటి వరకు బ్యాటింగ్ కాంబినేషన్ పనిచేయలేదు. సాధారణంగా అయితే ఇదే టీం, ఇదే ఆర్డర్ అని కొనసాగిస్తారు. కానీ ఈసారి మన మేనేజ్మెంట్ అలా చేయలేదు. ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. సంజూ శాంసన్ని ఓపెనర్గా పంపింది. అది చాలా మందికి షాక్, ఎందుకంటే సంజూ ఎక్కువగా మిడిల్ ఆర్డర్లోనే ఆడాడు. కానీ టీం ఆలోచన మాత్రం సింపుల్. కొత్త బంతి ఉన్నప్పుడే అటాక్ చేయగల ప్లేయర్ ముందుకు రావాలి. ఫలితం పవర్ ప్లేలోనే బౌలర్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఫీల్డింగ్ సెట్స్ మారాయి. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కు గేమ్ ఈజీ అయింది. ఒక్క ప్లేయర్ పొజిషన్ మార్చడం మొత్తం మ్యాచ్ మొమెంటంని మార్చేసింది. ఇదే టాక్టికల్ క్రికెట్. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు గురించి మాట్లాడుకుంటే ఇది గ్రౌండ్ని క్లియర్గా చదివిన జట్టు. దక్షిణాఫ్రికా గురించి ఒక మాట ఉంది, బిగ్ మ్యాచ్లో చోక్ అవుతారు. కానీ ఈసారి వాళ్లు ముందే ఆ మాటకి సమాధానం ఇచ్చారు. వాళ్ల ప్లాన్ చాలా సైలెంట్గా పనిచేసింది. సాధారణంగా పవర్ ప్లేలో వేసే పేసర్ని మధ్య ఓవర్లలో తీసుకొచ్చారు. ఎందుకు? పిచ్ బంతిని కొంచెం ఆపుతోంది. బ్యాట్స్మన్ సెట్ అవుతున్న టైంలో అటాక్ చేయాలి. అదే చేశారు. ఫలితం కీలక వికెట్లు, మ్యాచ్ పై పూర్తి కంట్రోల్. ఇదంతా బయట నుంచి చూస్తే చిన్న మార్పులా అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మ్యాచ్ గెలిపించిన మాస్టర్ ప్లాన్. మరోవైపు ఇంగ్లాండ్ ఇంకో అడుగు ముందుకేసింది. సాధారణంగా మిడిల్ ఆర్డర్లో ఆడే కెప్టెన్ని టాప్ ఆర్డర్లోకి పంపింది. రిస్క్ ఉందా అంటే అవును, ఉంది. కానీ అది లెక్కతో చేసిన రిస్క్. ఫలితం పవర్ ప్లేలోనే స్కోర్ వేగంగా పెరిగింది. ప్రత్యర్థి జట్టు వెంటనే డిఫెన్స్కి వెళ్లిపోయింది. ఇంగ్లాండ్ అర్థం చేసుకుంది ఏంటంటే ముందే దాడి చేస్తే ప్రత్యర్థికి ఆలోచించే టైం దొరకదు. ఇక మరోవైపు న్యూజిలాండ్ ది ఎమోషన్ కాదు, కాలిక్యులేషన్. న్యూజిలాండ్ ఎప్పుడూ హడావుడిగా ఆడదు. వాళ్ల స్టైల్ కూల్, సైలెంట్, కాలిక్యులేటెడ్. అవసరమైతే అనుభవజ్ఞుడిని జట్టులోకి తెస్తారు. సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తారు. వీరందరూ ఎమోషన్తో కాదు, లెక్క చూసుకుని ఆడతారు. చివరికి ఈ టోర్నమెంట్ చెప్పిన పాఠం ఇదే. మ్యాచ్లు కేవలం టాలెంట్తో గెలవలేము. ప్లానింగ్, టైమింగ్, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, ఒక్క ప్లేయర్ని ముందుకు పంపడం, ఒక్క బౌలర్ టైం మార్చడం, ఒక్క పొజిషన్ షిఫ్ట్, ఇవన్నీ చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ఫలితం మాత్రం పెద్దది. అందుకే భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ జట్లు సెమీస్ దాకా వచ్చాయి. ఈ వరల్డ్ కప్ మనకు చెప్పింది ఒకటే, క్రికెట్ ఇప్పుడు మైదానంలో కాదు, మైండ్లో గెలుస్తోంది. నిజమే కదా? మీరేమంటారు? ఈ టాపిక్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.